మిత్రులకు నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక శిల్పి దేవాలయ శిల్పాలను చెప్తున్నాడు. అయితే ఆ శిల్పి ఒక 3 రాళ్లను అడుగుతాడు. ఏమని అంటే, మీకు ఏం కావాలని ఉంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మొదటి రాయిని అడుగుతాడు, నన్ను చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, నాకు ఎక్కువ ఇబ్బంది వద్దు, నన్ను చాలా ఇబ్బంది పెట్టకు, జస్ట్ ఒక 2-3 దెబ్బలు వేసి నన్ను ఏదో ఒక శిల్పంగా చేయండి అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి దాన్ని మెట్ల రాయిగా చేసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక రాయిని అడుగుతాడు. ఆ రాయిని అడిగితే నన్ను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అది కూడా చెప్తుంది. దీంతో ఆ రాయిని అటు 4 దెబ్బలు వేసేసి దాన్ని కడపగా చేసేస్తాడు. తర్వాత మూడో రాయిని అడుగుతాడు. మూడో రాయి ఏమంటుందంటే, నన్ను ఎంత ఇబ్బందులైనా పెట్టండి, నన్ను ఒక మంచి శిల్పంగా తయారు చేసేసి నన్ను ఒక అందరు మొక్కే ఒక విగ్రహంగా నన్ను తయారు చేయండి, దానికి నేను ఎన్ని దెబ్బలైనా నేను పడడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆ యొక్క మూడవ శిల్పము చెప్తుంది. ఆ మూడవ రాయి చెప్తుంది. దీంతో ఆ రాయిని చాలా అద్భుతమైనటువంటి ఒక దేవతా విగ్రహంగా తయారు చేస్తాడు. చివరికి ఆ విగ్రహాన్ని గర్భగుడిలో పెడతాడు. దీంతో అందరూ కూడా ఆ యొక్క దేవతా విగ్రహాన్ని మొక్కడం ప్రారంభిస్తారు. అంటే వాళ్ళు మిగతా రాయిలు మాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకండి అని చెప్పేసి అన్నటువంటి వాళ్ళను తొక్కుకుంటూ వెళ్ళి లోపల ఎన్నో ఉలిదెబ్బలు తిన్నటువంటి శిల్పాన్ని, ఒక దేవతామూర్తిగా ఉన్నటువంటి శిల్పాన్ని వాళ్ళు మొక్కడం జరిగింది. కాబట్టి మనము దెబ్బలను కాదు చూడాల్సింది, దాని తర్వాత జరిగేటువంటి మన ఫలితాలను మనము చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటాయి. జై హింద్.